హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చదవడం ద్వారా మనం గ్రామాటికల్ ఆస్పెక్ట్స్, అలాగే ప్రొనౌన్సియేషన్ స్కిల్స్, అలాగే మన స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చూద్దామండి. సాధారణంగా న్యూస్ పేపర్ అంటే ఎడిటోరియల్ కాలమ్ చదవాలి, స్పోర్ట్స్ కాలమ్ చదవాలి, పెద్ద పెద్దవి చదవాలి అని అనుకుంటాం. అలా ఏమీ కాదండి. చిన్న చిన్న వార్తల ద్వారానే మొదలు పెట్టుకోవాలి. మన ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఇంగ్లీష్ లెర్నింగ్ చిన్న వాటితోటే ప్రారంభిస్తే చాలా సులువుగా ఉంటుందండి. చదివిన దాన్ని మరలా మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పడం ద్వారా కూడా మన స్పీకింగ్ స్కిల్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సరే, కమింగ్ టు ద పాయింట్ హియర్. రైట్. అడల్టరేటెడ్ మిల్క్ టుమో సకమ్ టౌల్ రైజెస్ టు 7. ఒక సంఘటన జరిగిందండి రాజమండ్రిలో రీసెంట్గా. ఏంటి ఆ సంఘటన అంటే మన అందరికీ తెలిసిందే. ఏం జరిగింది? ఒక వెండ, ఒక పాలు అమ్మే అతను ఇచ్చిన పాలు తాగడం ద్వారా చాలామంది అస్వస్థతకు గురయ్యారు. అలాగే కొంతమంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వార్త ఇక్కడ ఒకటి ఉందండి. సాధారణంగా తెలిసిన వాటినే ఎక్కువ చదువుతూ ఉండాలండి మనం. ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో తొలి రోజుల్లో ఆల్రెడీ మనకు తెలిసిన వార్త ఉంటుంది కదా, కాస్త మనకి ఐడియా ఉంటుంది. అలాంటి వాటిని చదవటం అనేది చాలా చాలా మంచి పని, చాలా ముఖ్యమైన పని కూడా. రైట్. ఏదో తెలియనిది ఇంటర్నేషనల్ అఫైర్స్, ఎడిటోరియల్ కాలమ్స్, బిజినెస్ రిలేటెడ్ న్యూస్, ఇలాంటివేవో చదవాలని అనుకుంటారు. అవి చదివితేనే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని అనుకుంటారు. అలా కాదండి. చిన్ని వార్తలతోనే ప్రారంభించాలి, తెలిసిన సంఘటనలతోనే ప్రారంభించాలి మన ఇంగ్లీష్ లెర్నింగ్ అనేది. ముఖ్యంగా యాక్సిడెంట్స్, ఇలాంటి సంఘటనలు, ఓకేనా, ఇలాంటి చదవడం ద్వారా మనం నేర్చుకోవచ్చు. రైట్. ఇక్కడ టాపిక్ వచ్చేసి అడల్టరేటెడ్ మిల్క్. ఇక్కడ చూడొచ్చు మీరు టీఈడి. ఎప్పుడైనా ఇంగ్లీష్లో టీఈడి వస్తే ఏంటండి, టీఈడి అనే స్పెల్లింగ్ ఎండింగ్లో కనిపిస్తే, వర్డ్ ఎండింగ్లో, దాన్ని టీఐడిగా చదవాలండి. అడల్టరేటెడ్ అంటే కల్తీ అండి, కల్తీ అంటే కంటామినేటెడ్. అడల్టరేటెడ్ అంటే ఏంటండి? కంటామినేటెడ్. వాటిలో ఏదో కలిపినప్పుడు అది కల్తీ అయిపోతుంది. అలా చేయడాన్ని అడల్టరేట్ ఆర్ కంటామినేట్ అంటారు. అడల్టరేటెడ్ మిల్క్, ఈ టీఈడిని టీఐడిగా చదవాలి. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఇలా అనమాట అండి. అడల్టరేటెడ్. అలానే కంటామినేటెడ్. రైట్. అడల్టరేటెడ్ మిల్క్ టుమో. చూడండి, మోర్ కాదు, ఇక్కడ ఆర్ ఉందండి, ఆర్ ముందు ఓ ఉంది. అలా కనిపించినప్పుడు ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు కనుక వావెల్ ఉంటే ఆర్ని సైలెంట్ చేస్తాం. ఎలా? బ్రదర్, సిస్టర్, యాక్టర్, డాక్టర్, కళ, సెమిస్టర్, మినిస్టర్, ఫయర్, నియా, డియా. అలానే మోర్ కాదండి. టుమో సకమ్. ఏంటండి? సకమ్. SCCUMB. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఎంబీ వచ్చిందనుకోండి ఎండింగ్లో, ఈ బీని సైలెంట్ చేయాలి. SUCCUMB, సకమ్. ఎలా చదవాలండి? సకమ్. సకమ్. అంతేగాని సకంబ్ కాదండి. COMB, కూమ్. WOUMB, ఊమ్. TOMB, టూమ్. ఇలా whenever we find MB at the end of any English word, that B must be a silent letter. So, సకం అంటే ఏంటండి? చనిపోవడం అండి. ఎలా చనిపోవడము? లొంగిపోయి చనిపోవడం. దెబ్బలకి కావచ్చు, గాయాలకి కావచ్చు, కత్తిపోట్లకు కావచ్చు, ఇలాంటి వాటికి బాధపడి ప్రాణాలు కోల్పోవడాన్ని సకం అంటారు. అడల్టరేటెడ్ మిల్క్ టుమో సకమ్ టౌల్ రైజెస్. టౌల్ అంటే సంఖ్య అని అర్థం అండి. ఏంటండి? సాధారణంగా డెత్ టౌల్ అంటారండి. ఏదైనా ఒక ప్రమాదంలో కానీ, ఓకేనా, ఒక సంఘటనలో కానీ ప్రాణాలు కోల్పోతే, ఓకేనా, దాన్ని డెత్ టౌల్ అంటారు. మరణాల సంఖ్యను, ఓకేనా, అది వరదల వల్ల కావచ్చు, తుఫాన్ల వల్ల కావచ్చు, భూకంపాల వల్ల కావచ్చు, ఇలాంటి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, దాన్ని ఏమంటారండి? డెత్ టౌల్. ద నెంబర్ ఆఫ్ పీపుల్ కిల్డ్ ఇన్ అన్ యాక్సిడెంట్. రైట్. ఒకనొక ప్రమాదంలో చనిపోయిన ప్రజల సంఖ్యను డెత్ టౌల్ అంటారు. TOLL, టౌల్, డెత్ టౌల్. ఇక్కడ టౌల్ రైజెస్ టు 7.
ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య 7కి అయిపోయిందంటండి, 7కి పెరిగిందట. చూద్దాం. ఇన్ ద లాస్ట్ 24 hours, HOURS, HOURSలో హెచ్ సైలెంట్ అండి, అవ్వా. ఎస్ వస్తే ఇంగ్లీష్లో ఎప్పుడైనా చివరిని ఎస్ వచ్చింది అనుకోండి, ఎస్ని జాలాగా చదవాలి. బ్రదర్, బ్రదర్స్, సిస్టర్, సిస్టర్స్, యాక్టర్, యాక్టర్స్, అలాగే అవ్వ, అవర్స్. ఇన్ ద లాస్ట్ 24 hours, 2 ఎల్డర్లీ, వయసు అయిపోయిన వాళ్ళని ఎల్డర్లీ అంటే గౌరవంగా చెప్పేటప్పుడు ఏజ్డ్, AGED, ఏజ్డ్. In the last 24 hours, 2 elderly persons, K. Satyanarayana, 76, and G. Surya Rao, 81, succumbed to acute renal failure. Acute అంటే ఏంటండి? అక్యూట్ అంటే తీవ్రమైన, సీరియస్, సివియర్. అక్యూట్ అంటే ఏంటండి? తీవ్రమైన, వెరీ సీరియస్ ఆర్ సివియర్. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. చూడండి, ఫెయిల్యూర్ అనట్లేదు, FAILURE, ఫెయిల్యూవా. ఆరు ఉందండి, ఆరు ముందు యూ ఉంది, అందుకని ఫెయిల్యూవా అంటున్నాను, ఫెయిల్యూవా. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ మీన్స్ తీవ్రమైన, సీరియస్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అండి. రీనల్ అంటే కిడ్నీ సంబంధిత అని అర్థం అండి. రీనల్ ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఏ ఫోర్ట్నైట్ లాంగ్ బ్యాటిల్. ఫోర్ట్నైట్ అంటే 2 weeks అండి, ఫోర్ట్నైట్. ఓకేనా, 2 వారాల కాలాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? ఫోర్ట్నైట్, 2 weeks. 2 వారాల బ్యాటిల్ అంటే పోరాటం తర్వాత, అంటే ప్రాణం కోసం పోరాటం కదా. 2 వారాల పోరాటం తర్వాత వాళ్ళ ప్రాణాలను కోల్పోయారంటండి. సకమ్ టు, లొంగిపోయి చనిపోయారు. మళ్ళీ చదువుతున్నాను. ఇన్ ద లాస్ట్ 24 hours, 2 elderly persons, K. Satyanarayana, 76, and G. Surya Rao, 81, succumbed to acute renal failure. దేనికండి లొంగిపోయి చనిపోతా? తీవ్రమైన కిడ్నీ ఫెయిల్యూర్కి లొంగిపోయి చనిపోయారు. ఆఫ్టర్ ఫోర్ట్నైట్ లాంగ్ బ్యాటిల్. ఓకేనా, 2 వారాల బ్యాటిల్ తర్వాత, వాళ్ళ పోరాటం తర్వాత, ప్రాణం కోసం పోరాడిన తర్వాత చనిపోయారంటండి. లింక్డ్, LINKED ఎలా చదవాలండి? లింక్డ్. ఇదేంటి సార్ లింక్డ్ కదా, డా కాదండి. ఎప్పుడైనా కా శబ్దంతో ఎండ్ అయినప్పుడు తర్వాత వచ్చే డీని టాలా చెప్పాలి. COOK, కుక్, COOKED, కుక్డ్. LOOK, లుక్, LOOKED, లుక్డ్. లైక్, లైక్డ్. అలానే లింక్, లింక్డ్. లింక్డ్ టు దయర్ కన్జంప్షన్ ఆఫ్ అడల్టరేటెడ్ మిల్క్ ఇన్ రాజమహేంద్రవరం సిటీ. ఈ రాజమహేంద్రవరం సిటీలో ఈ అడల్టరేటెడ్, ఈ కల్తీ పాలు తాగిన సంఘటనకు సంబంధించి ఇంతమంది చనిపోయారు 2 వారాల పోరాటం తర్వాత, ప్రాణ పోరాటం తర్వాత. ఈ 76 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి, అలాగే 81 ఏళ్ల వయసు కలిగిన సూర్యరావు అనే వ్యక్తి, ఇద్దరు చనిపోయారంటండి. రైట్. ద టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ లింక్డ్ to the consumption of adulterated milk reached 7 on Tuesday. ఏంటండి? The total number కాదండి, the total number of deaths linked to the consumption of adulterated milk reached 7 on Tuesday. మంగళవారం నాడు దీనికి సంబంధించిన మరణాల సంఖ్య 7కు చేరిందంటండి. The total number of deaths linked to, దీనికి సంబంధించిన, లింక్ టు అంటే టు ద కన్జంప్షన్ ఆఫ్ అడల్టరేటెడ్ మిల్క్ రీచ్డ్ 7 on Tuesday. ఈ కల్తీ పాలు తాగిన సంఘటనకు సంబంధించి 7కి పెరిగిందంటండి మరణాల సంఖ్య. రైట్. ఇన్ ఏ హెల్త్ బులెటిన్ ఇష్యూడ్ ఆన్ ట్యూస్డే, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ రైట్ కీర్తి చెరుకూరి హ్యాస్ క్లెయిమ్డ్. రైట్. ఎవరు చెప్పారండి? హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన దాంట్లో చెప్పారంటండి. యాజ్ మెనీ యాజ్ 13 patients ఇంక్లూడింగ్ 3 infants. ఓకేనా, గణనీయంగా 13. యాజ్ మెనీ యాజ్ అంటే గణనీయంగా 13 మంది అంటండి. యాజ్ మెనీ యాజ్ 13 patients ఇంక్లూడింగ్ 3 infants ఆర్ స్టిల్ బ్యాట్లింగ్ ఫర్ లైఫ్ విత్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్. ఇందులో ఈ పేషెంట్స్లో 13 మంది గణనీయంగా, అందులో 3 చిన్న పిల్లలు, ఇన్ఫెంట్స్ ఉన్నారంటండి, పాలు తాగే పిల్లలు. ఇన్ఫెంట్స్ అంటే పొత్తిళ్ళలో ఉన్న పిల్లలు. అందులో 3 వాళ్ళే ఉన్నారు. శిశువులు అంటాం కదా, వాడిని ఇంగ్లీష్లో ఇన్ఫంట్ అంటారు, INFANT, ఇన్ఫెంట్స్. యాజ్ మెనీ యాజ్ 13 patients ఇంక్లూడింగ్ 3 infants ఆర్ స్టిల్ బ్యాట్లింగ్ ఫర్ లైఫ్
విత్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, తీవ్రమైన కిడ్నీ ఫెయిల్యూర్తో ఇంకా 13 మంది ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారంటండి, ప్రాణాల కోసం పోరాడుతూ ఉన్నారట. 10 of them are ఏఆర్ఈఆర్ ఎలా చదువుతున్నాను చూడండి, ఏఆర్ఈఆర్ని ఎలా చదవాలండి, అల్లో రెండో ఆ ఉంటుంది కదా, అలా చెప్తే సరిపోతుందండి, అలా చెప్తే సరిపోతుంది. ఏఆర్ఈఆర్ ఎలా చెప్పాలండి, we are Indians, you are my friend, they are my relatives, ఇలా అలానే ఓయూఆర్ని కూడా సేమ్ టు సేమ్ అలాగే చెప్తాం. ఓయూఆర్ని ఎలా చెప్పాలండి, ఆ కంట్రీ, ఆ ఫ్యామిలీ, ఆ ఆ ఫ్యూచర్, మన అని చెప్పడానికి వాడతాం కదా, అది అండి. 10 of them are on ventilation support. ఈ 13 మందిలో 10 మంది వెంటిలేషన్ సపోర్ట్లో ఉన్నారంటండి. బిట్వీన్ ఫిబ్రవరి, సాధారణంగా ఫిబ్రవరి అంటారండి, ఎలా చెప్పాలండి, ఫిబ్రవరి. Between February 16th and 18th, at least 20 persons. Between February 16th and 18th, at least 20 persons, mostly elderly and infants, suffered anuria and acute renal failure after they consumed adulterated milk supplied by the same milk vendor. చూడండి, ఈ బిట్వీన్ ఫిబ్రవరి 16th and 18th, ఈ ఫిబ్రవరి 16, 18 తారీఖుల మధ్యన సుమారుగా కనీసం 20 మంది, ఓకేనా, మోస్ట్లీ ఎల్డర్లీ అండ్ ఇన్ఫెంట్స్, ముఖ్యంగా వయసు మీద పడిన వాళ్ళు, అలాగే చిన్న పిల్లలు, పొత్తిల్లో ఉన్న పిల్లలు, సఫర్డ్ అనూరియా అంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వలన యూరినరీకి పోవడానికి అవ్వదండి, అంటే యూరిన్ పాస్ అవ్వదు, ఓకేనా, ఈ యూరిన్ పాస్ అవ్వదు, దాన్ని అనూరియా అంటారండి, ఓకేనా, రైట్. ఈ బిట్వీన్ ఫిబ్రవరి 16th and 18th, ఈ ఫిబ్రవరి 16 నుంచి 18 మధ్యలో కనీసం 20 మంది, ముఖ్యంగా పెద్దవాళ్ళు అలాగే చిన్నపిల్లలు ఈ అనూరియాతో బాధపడ్డారంటండి. అండ్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఆఫ్టర్ ద కన్స్యూమ్డ్ అడల్టరేటెడ్ మిల్క్ సప్లైడ్ బై ద సేమ్ మిల్క్ వెండర్. ఒకే మిల్క్ వెండర్ ద్వారాగా వీళ్ళంతా కూడా పాలు తీసుకున్నారంట, ఆ పాలు తాగి ఈ 20 మంది కూడా సఫర్ అయ్యారట, అనూరియాతోనూ అలాగే తీవ్రమైన కిడ్నీ ఫెయిల్యూర్తోనూ. రైట్. బై ట్యూస్డే, ఫోమ్ప్రాజోల్ ఇంజెక్షన్ అండ్ యాంటీడోట్ ఫర్ ఎథిలీన్ గ్లైకోల్ పాయిజనింగ్, ఓకేనండి, విచ్ ప్రివెంట్స్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వాజ్ అడ్మినిస్టర్డ్ టు 8 పేషెంట్స్. ఓకేనా, ఈ మంగళవారానికల్లా 8 మంది పేషెంట్స్కి ఎవరైతే రీనల్ నెక్స్ట్ అండి, బై ట్యూస్డే ఫోమోప్రాజోల్ ఇంజెక్షన్ అండ్ యాంటీడోట్ ఫర్ ఎథిలీన్ గ్లైకోల్ పాయిజనింగ్ విచ్ ప్రివెంట్స్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వాజ్ అడ్మినిస్టర్డ్ టు 8 పేషెంట్స్. ఓకేనా, మంగళవారానికల్లా, బై ట్యూస్డే అంటే మంగళవారానికల్లా 8 మంది పేషెంట్స్కి ఈ ఇంజెక్షన్ అనేది ఇచ్చారండి. ఎందుకంట, టు ప్రివెంట్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, తీవ్రమైన కిడ్నీ ఫెయిల్యూర్ని నిలువరించేందుకు. ప్రివెంట్ అంటే ఏంటి, ఆపివేయు, నిలువరించు అంటే కంట్రోల్ చేసేందుకు గాను ఈ ఇంజెక్షన్స్ ఇచ్చారంటండి. ఎంతమందికి, 8 మంది పేషెంట్స్కి. ఎప్పటికీ, బై ట్యూస్డే అంటే మంగళవారానికల్లా. రైట్. నెక్స్ట్ అండి, however it has not been administered to the three infants 5-month-old. రైట్. ఏదేమైనప్పటికీ కూడా ఇట్ హ్యాస్ నాట్ బీన్ అడ్మినిస్టర్డ్ టు ద 3 infants. ఈ ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది 3 ఇన్ఫెంట్స్కి మాత్రం ఇవ్వలేదట. రైట్. 5-month-old ఎం రుహాయన్, జై కృతిరాజ్ అండ్ 2-year-old రితిక్, హూజ్ హెల్త్ కండిషన్ రిమైన్స్ క్రిటికల్. వీళ్ళు ఎవరి హెల్త్ కండిషన్ అయితే క్రిటికల్గా ఉందో ఇప్పటికీ వాళ్ళకి ఇవ్వలేదంటండి మందు, మరి ఎందుకనో కారణం చెప్పలేదు. మీన్ వైల్ అంటే అట్ ది సేమ్ టైం, అదే సమయంలో ద రిపోర్ట్స్ ఆఫ్ ద వేరియస్ టెస్ట్ కండక్టెడ్ బై మల్టిపుల్ ఏజెన్సీస్ ఆర్ ఎట్ టు conclude the substances used in the adulteration of milk. Meanwhile, the reports of the various tests conducted by multiple agencies are yet to conclude the substance used in the adulteration of milk. ఈ కల్తీ పాల విషయంలో కలిపిన సబ్స్టాన్సెస్, ఏమి మందులు కలిపారు ఏంటనేది ఇంకా తేల్చాల్సి ఉందంటండి.
బోల్డన్ని టెస్టులు చేశారట, రకరకాల టెస్టులు, రకరకాల ఆర్గనైజేషన్స్ వాళ్ళు రకరకాల టెస్టులు చేశారు ఈ పాల పైన. అందులో ఏమేమి కలిపారు అనేది ఇంకా తెలియలేదు అని చెప్తా ఉన్నారు. ఇదండి వార్త. ఏంటండి, ఈ రాజమండ్రిలో జరిగిన సంఘటన ఇది. ఒక పాల వ్యాపారి ఇచ్చిన పాలు తాగటం వల్ల చాలామంది చిన్నపిల్లలు, చాలామంది వయసు అయిన వాళ్ళు ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యారు. దిస్ ఇస్ ద ఇన్సిడెంట్, రైట్. ఇదే వార్తని మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేయాలి. చదివేసి వదిలేయడం కదండి. ఎలా మీకు సొంత వర్డ్స్లో మీకు ఎంత వస్తే అంతే. ఓకే, ఎన్ని పదాలు గుర్తుంటే అన్ని పదాలు, ఎన్ని సెంటెన్స్లు గుర్తుంటే అన్ని సెంటెన్స్లు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలా చెప్తే మీకు మీ స్పీకింగ్ ప్రాక్టీస్ అవుతుంది, మీకు మాట్లాడడం అనేది వస్తుంది. ఏంటిది ఎలా చెప్పాలో చూద్దామండి. One incident happened in Rajamahendravaram in the month of February. In this incident, a milk vendor distributed a few liters of milk to some people in Rajamahendravaram. After taking that milk, lots of people felt uneasy and consulted local doctors there. Unfortunately, a few people died later. Still, lots of people are undergoing treatment in the hospitals. Lots of people died due to kidney failure and suffered anuria and all. This incident happened in the month of April. In this incident, 7 people lost their lives so far. The milk vendor has been taken into custody and investigation is going on. And lots of agencies collected samples for test on the milk and all. Still, they have to say what kind of things have been used for adulterating this milk and all. ఇది ఎలాంటి సబ్స్టాన్సెస్ ఉపయోగించారు అనేది ఇంకా తెలియాల్సి ఉందండి. దిస్ ఇస్ ద న్యూస్ ఫ్రమ్ రాజమహేంద్రవరం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై video here. If you like my content, please subscribe my channel. If you want to say something, please comment that. Please like my video also. Thank you so much.